పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామ దేవత బొలుసులమ్మ జాతరకు ముహూర్తం ఖరారైంది. 2026 మార్చి 12వ తేదీ గురువారం నుంచి 27వ తేదీ శుక్రవారం వరకు బొలుసులమ్మ జాతర మహోత్సవం జరపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. జాతర షెడ్యూల్ ఆయన బొలుసులమ్మ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సమావేశంలో ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రకటించారు. ఇక మార్చి 22వ తేదీ ఆదివారం అమ్మవారికి నైవేద్యాలు ఉంటాయని తెలిపారు. 27వ తేదీ శుక్రవారం అమ్మవారికి భారీ కుంభ నివేదన అన్న సమారాధన ఏర్పాటు చేయనున్నామన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల నుండి కమిటీలు వేసి అమ్మవారి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవోపేతంగా జరుపుతామని ఎమ్మెల్యే వివరించారు. ఇక వేడుకకు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అమ్మవారి దయతో 2014 సంవత్సరం అప్పుడు తీసుకోవడం, అంతేకాకుండా ఫస్ట్ జాతరతో మనం ప్రారంభించాం. 2014 సంవత్సరం అయినప్పుడు పెద్దలందరూ సహకారంతో మరి మాజీ ముఖ్యమంత్రి తాతాజీ గారు, అదేవిధంగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి మార్చి మాణిక్యాలరావు గారు, అదేవిధంగా మా కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి గుడి అసలు మెయింటెనెన్స్ లేదు, ఇది మన గ్రామ ఎలవేల్పు ఖచ్చితంగా మరి బాగుండాలనే ఉద్దేశంతో ఉన్న గుడిని ఇక్కడ మార్పు చేసుకోవడం, దీనికి ప్రజలు అందరూ సహకరించడం, జాతర అనేది కనివిని ఎరుగని రీతిలో మరి మనం 40 సంవత్సరాల తర్వాత జాతర జరిపించుకున్నాం. మరి ఆ తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల అనంతరం మళ్ళీ జాతర చేసే అవకాశం మళ్ళీ అమ్మవారు మనకే ఇచ్చింది. మరి ఈరోజు మనందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలి. మరి జాతర జరిగిన తర్వాత తాడేపల్లిలో ఎంత మంచి జరిగిందనేది కూడా మీకు తెలుసు. అదేవిధంగా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వడానికి మళ్ళీ జాతర కార్యక్రమాన్ని మరి పెద్దలు గణపాటి గారు ఆ రోజు కూడా మన గణపాటి గారు చేతుల మీదుగా మరి అది ప్రారంభించడం, ఆయన సంకల్పం మేరకే ఈ గుడి కట్టిన ఆ రోజు ఉత్సవాలు ప్రారంభించిన గురువుగారి దయ వల్ల అన్నీ కూడా అమ్మవారి దయతో అన్నీ జరిగినాయి. మరి ఈరోజు మళ్ళీ ఆయన్నే మరి ఆయన అమృతాస్త్రంతో మరి అన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాలని ఎలా చేయాలి ఏంటనేది కూడా ఆయనే ప్రోగ్రామ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. పూజల కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేతుల్లో జరిపించాలని ఆలోచన చేసి మన ఈ ఆలయ మన స్పెషల్గా ఉన్నటువంటి అంజీజాలు ఆలయ ఇష్ట బృందం అంతా కూడా ఈ జాతర అనేది కనివిని అనే రీతిలో బాగా చేయాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అమ్మవారి కృపతో నేను ఆ రోజు మొదలు చైర్మన్ అయినా, ఈరోజు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఖచ్చితంగా ఇది చాలా బాగా జరిపించడానికి నా సహశక్తిలో మీ అందరి సహకారంతో కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, గురుగారు చెప్పిన దాని మీద ప్రకారం 12/3/2026 తారీఖు గురువారం నాడు జాతర కార్యక్రమం ప్రారంభించబడతా ఉంది. ఇది అఫీషియల్గా గురుగారు ఇచ్చిన డేటు. మరి ఆ రోజు నుంచి 15 రోజుల పాటుగా జాతర ఉత్సవాలు మనం ఈ గుడి దగ్గర జరుపుకునే కార్యక్రమాలు ఆయన రూపొందించారు. 22/3/2026 నైవేద్యాల కార్యక్రమం పెట్టడం, అదేవిధంగా 27/3/2026 భారీ కుంభ నివేదన, భారీ అన్న సమాధాన శుక్రవారం నాడు జరిపించడానికి మరి మన గణపాటి గారు నిశ్చయం చేశారు. ఇది చెప్పడానికి చాలా సంతోషం. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని తాడేపల్లిలో అందరూ ఆడపడుతులు మళ్ళీ ఒక పండుగ వాతావరణంలో మనం ఇదివరకు ఎలా చేసుకున్నామో అదే విధంగా చేసుకునే అవకాశం అమ్మవారు మనకి ఇచ్చింది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క జాతర కార్యక్రమానికి మీరందరూ కూడా పాత్రదారులు అవ్వాలి. మీ అందరినీ ప్రతి ఆ ఊళ్ళో ఏ పేటలో ఉన్నటువంటి ఆ గుడికి సంబంధించిన సర్పంచులు కానీ కమిటీ సభ్యులందరూ కూడా జాతర కమిటీలో ఉంటారు. ఇక్కడ సంబంధించిన తాడేపల్లి పట్టణం నుంచి అందరినీ కూడా కమిటీ సభ్యులు చేస్తాం. కులాలకి మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా దీనికి మీ అందరికీ సహకారం నేను తీసుకుంటాను. ఇదివరకు జాతర ఎలా జరిగామో దానికంటే ఘనంగా జరిపించి బాధ్యత తీసుకుంటాం. దీన్ని చేసేదంతా ఆ రోజు కమిటీ సభ్యులు సహకారంతో మనం చేయగలిగాం. అదేవిధంగా ఇప్పుడు మంచి కమిటీ సభ్యుల్ని అందరినీ కలుపుకుని వెళ్ళి ఎక్కడ ఎలాంటి తారతమ్యం లేకుండా చూసే వ్యక్తుల్ని చూసుకొని కమిటీ కూడా డిసైడ్ చేసి మరి జనవరి 15వ తారీఖుని ఆ కమిటీని కూడా అనౌన్స్ చేసి మరి ఆ తర్వాత మార్చిలో జరిగే విధంగా దానికి ఆ సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు.
ఇంట్రెస్ట్ ఉండి మరి హిందూ ధర్మాలను కాపాడడానికి చాలామంది ఉన్నారు ఈ మన తాడేపల్లిలో. వాళ్ళందరూ కూడా మీరు అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధతో ఎవరైనా ఉండి మేము కూడా కమిటీలో ఉంటాం, మేము కూడా సేవ చేస్తాం అంటే మీ అందరికీ ఆహ్వానం పొందుతున్నాం. దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ ఆహ్వానితులే. అమ్మవారి సన్నిధానానికి అందరూ వచ్చి అమ్మవారి ప్రభుత్వ పాత్రులయ్యి ఈ జాతర కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ మరి జై బలిసలం తల్లి.